నడి సముద్రం అందులో వెళ్తున్న ఓ పడవలో మంటలు తప్పించుకోవడానికి ఇంకో దారి లేదు. పడవలో ఉంటే కాలిపోతారు. బయటికి దూకినా రిస్కే. కానీ ప్రాణాలకు తెగించి నడి సముద్రంలో గెంతేస్తారు. చావుతో పోరాడి గెలిచారు. ఇది హాలీవుడ్ సినిమాలో జరిగిన స్టోరీ కాదు. ఈ సాహసం చేసింది హీరోలు అంతకన్నా కాదు. వారెవరో కాదు, మన మత్స్యకారులు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోగలమనే ధైర్యం, నమ్మకంతో ముందడుగు వేస్తారు. అదే ధైర్యంతో కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన మత్స్యకారులు సోమవారం తెల్లవారుజామున 4:30 బోట్లో వేటకు వెళ్లారు. తీరం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో చేపలు పడుతున్నారు. ఇంతలోనే వారికి కఠిన పరీక్ష ఎదురైంది. చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటులో మంటలు ఎగిసిపడ్డాయి. బోటుకు అమర్చిన డీజిల్ ఇంజిన్ వేడెక్కి మంటలు చెలరేగడం, ఆ వెంటనే పేలడంతో బోటును మత్స్యకారులను అగ్ని కీలకలు చుట్టుముట్టాయి. దీంతో ఒక్కసారిగా మత్స్యకారులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా సముద్రంలోకి దూకేశారు. అయితే అదే సమయంలో అక్కడ మరో బోటు ఉండటంతో ఈదుకుంటూ దానిపైకి చేరుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. మత్స్యకారులంతా క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో బోటు పూర్తిగా దగ్ధమైందని, వలలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంలో 25 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సముద్రాలలో బోట్లు తగలబడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే వాటర్ కొట్టి వాటిని ఆపే ప్రయత్నం చేస్తాం. కానీ కనుచూపు మేర ఉన్న సముద్రంలో అగ్ని ప్రమాదం జరిగితే మాత్రం మంటలను అదుపు చేయడం చాలా కష్టం. గాలులకు అగ్నికీలలు సెకళ్లలో చుట్టుముట్టేస్తాయి. బయట జరిగే ప్రమాదాల కంటే సముద్రంలో జరిగే ప్రమాదాల్లోనే నష్టం ఎక్కువగా జరుగుతుంది. అయితే ధైర్య సాహసాలను ప్రదర్శించి మత్స్యకారులు తమ ప్రాణాలను రక్షించుకుంటారు. ఈ మధ్య కాలంలో సముద్రాలలో బోట్లు తగలబడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే వాటర్ కొట్టి వాటిని ఆపే ప్రయత్నం చేస్తాం. కానీ కనుచూపు మేర ఉన్న సముద్రంలో అగ్ని ప్రమాదం జరిగితే మాత్రం మంటలను అదుపు చేయడం చాలా కష్టం. గాలులకు అగ్నికీలలు సెకళ్లలో చుట్టుముట్టేస్తాయి. బయట జరిగే ప్రమాదాల కంటే సముద్రంలో జరిగే ప్రమాదాల్లోనే నష్టం ఎక్కువగా జరుగుతుంది. అయితే ధైర్య సాహసాలను ప్రదర్శించి మత్స్యకారులు తమ ప్రాణాలను రక్షించుకుంటున్నారు.